ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వీడియో పోస్ట్ చేసి 2-3 రోజులు అయిపోయింది కదా. హెల్త్ అస్సలు బాగాలేదండి. థ్రోట్ ఇన్ఫెక్షన్, జలుబు, జ్వరం తగ్గడం, కానీ జలుబు అండ్ చాలా డిస్కంఫర్ట్ అన్నీ ఉన్నాయి. ఈ రోజే కొంచెం బెటర్ ఫీలింగ్ అవుతుంది. యాజ్ యూజువల్ పనులు ఉంటాయి కదా ఇంకా. సో ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక సూపర్ ప్రోడక్ట్ షేర్ చేస్తాను. అది చేసిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అది వచ్చేసి మామా ఎర్త్ గ్రీన్ టీ రేంజ్ అనమాట. ఇందులో నా దగ్గర 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మామా ఎర్త్ గ్రీన్ టీ ఫేస్ వాష్ విత్ గ్రీన్ టీ అండ్ కాలాజన్ ఉంటుంది. ఇది ఫేస్ వాష్ లోని స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి సిలికాన్ బ్రష్ ఉంటుంది విత్ స్టీల్ రోలర్స్ ఉంటాయి అనమాట. సో మీరు అప్లై చేస్తున్నప్పుడు చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ మంచిగా మసాజ్ అయినట్టు కూడా అనిపిస్తుంది. అండ్ ఇది లాక్ సిస్టమ్ ఉంటుందండి. లైక్ ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఇలాంటిది డైరెక్ట్ గా అయితే మనం మురికి ఇందులోకి వెళ్ళిపోదా అనేసి వెళ్దు. ఎందుకంటే మీరు ఇలా ఓపెన్ చేసి ఇందులోంచి ఫేస్ వాష్ తీసుకోవాలి, తర్వాత లాక్ చేసి ఫేస్ వాష్ చేసుకోవాలి, తర్వాత ఈ బ్రష్ ని మనం వాష్ చేసేయచ్చు అనమాట. అండ్ కప్పు పెట్టి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మై ఫేవరెట్ ది టోనర్. ఇది చాలా చాలా బాగుంటుంది. వెరీ రిఫ్రెషింగ్, వెరీ కామింగ్, మన స్కిన్ చాలా కామ్ డౌన్ చేస్తుంది. అండ్ ఇది ఒకటి మస్ట్ హ్యావ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే క్రీమ్. ఇది మామా ఎర్త్ గ్రీన్ టీ డే క్రీమ్ ఫర్ ఓపెన్ పోర్స్ ఎవరికైతే ఉంటాయో చాలా బాగుంటుంది. చాలా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు దీని తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ 3 కలిపి గ్రీన్ టీ రేంజ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ఇస్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే ఎంత ప్లాస్టిక్ ని వీళ్ళు యూజ్ చేస్తారో అంతగానో ఎక్కువ ప్లాస్టిక్ ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. అండ్ ఇట్స్ మేడ్ సేఫ్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. అండ్ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి మామా ఎర్త్ వెబ్సైట్ లో, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అండ్ పర్పుల్ లో, నాయకాలయ అన్ని దగ్గర అవైలబుల్ గా ఉంటాయి. మామా ఎర్త్ యాప్ కూడా ఉంటుంది, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరు మామా ఎర్త్ లో కానీ మామా ఎర్త్ యాప్ లో కానీ నా ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే నాకు కూపన్ కోడ్ యూజ్ చేయండి, శిరీష 2022. ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సో అది అంతేనండి. మీ మామా ఎర్త్ ప్రోడక్ట్స్ గురించి రివ్యూ అండ్ లంచ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది, చూసేయండి. అండ్ సేమ్ రెసిపీసే చేస్తున్నప్పుడు నేను ఫుల్ రెసిపీ చూపించట్లేదు, ఎందుకంటే మీకు కూడా బోర్ వేస్తుంది. సో ఓన్లీ లంచ్ ప్లేట్ చూపిస్తాను. ఈరోజు ఏం చేస్తానో మరి నాకు కూడా తెలీదు. లెట్స్ గో టు కిచెన్ అండ్ డూ సమ్ వర్క్. సో లంచ్ అనుకున్నాను, కానీ ఇది బ్రేక్ఫాస్ట్ నుంచో చూపించలేదు కదా అని చూపిద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మ్యాక్రోని చేశాను. ఇది సాటర్డే కాబట్టి మార్నింగ్ లెగిసి మంచిగా హెయిర్ ప్యాక్ వేసుకుని తలకు స్నానం చేసి శుభ్రంగా టెంపుల్కి వెళ్ళి చేయడం స్టార్ట్ చేశాను కదా. స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం అంతా అయిపోయింది. అండ్ అంత పాజిటివ్గా అనిపిస్తుంది తెలుసా. సో మస్ట్ డూ అనమాట. అప్పుడప్పుడు టెంపుల్స్కి అయితే తప్పకుండా వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి వచ్చి అవన్నీ చేసినప్పటికీ ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఫుల్గా ఆకలిస్తుంది అనమాట. వచ్చిన వెంటనే ధడాధర్మని వెళ్ళే ముందు చేసుకుని వెళ్ళాను. వచ్చిన వెంటనే దాన్ని కొంచెం మళ్ళీ వేడి చేసి శుభ్రంగా తించామన్నమాట. అండ్ చాలామంది బొంత గురించి అడుగుతున్నారు. నేను బొంత తెలియని వాళ్ళు ఉంటారని నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట. ఇవి వచ్చేసి పిల్లలు బెడ్ మీద సుసు చేసేస్తే కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి. ఇందులో ప్లాస్టిక్ లిస్టిక్ ఏముండదు. ఇట్స్ ప్యూర్ కాటన్ అనమాట. పాత బట్టలన్నీ ఉంటాయి కదా, పాత బట్టలు బొంతలు చేస్తాం అనుకుంటూ రోడ్డు మీదకి చాలామంది వస్తారు. వాళ్ళకి మనం పాత బట్టలు అన్నీ ఇస్తే వాళ్ళు వాటితో బొంతలు అన్నవి చేస్తారనమాట. పాలిస్టర్వి ఇలాంటివి కాకుండా ప్యూర్ కాటన్ శారీస్, కాటన్వి ఇస్తే అవి చాలా చాలా బాగుంటుంది. అది మొత్తం సుసుని ఎన్నిటిని ఇంకుతుంది. తర్వాత వాటిని వాషింగ్ మిషన్లో పడేయచ్చు. వాషింగ్ అవుతుంది. మంచిగా సమ్మర్ ఎండలో ఎండుతుంది. అండ్ పిల్లలకి ఎటువంటి ర్యాషెస్ లాంటివి ఏం రాకుండా ఉంటాయి అన్నమాట. చాలామంది మ్యాట్రసెస్ పాడైపోతాయి అని చెప్పి అవి ఉంటాయి కదా ప్లాస్టిక్ షీట్స్ వేస్తూ ఉంటారు. బట్ నాకు ఎందుకో ప్లాస్టిక్ షీట్స్ అసలు వేయడం ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. నేను 2 పిల్లలకి వీటితోనే ఉన్నాను. ఇవి మా ఇంట్లోనే ఒక్క పిల్లాడు వచ్చాడు అంటే మినిమం 3 to 4 బొంతలు అన్నవి ఉంటాయన్నమాట. ఇవి కాకుండా న్యూ బార్న్స్ కోసం చిన్న మ్యాట్స్ లాంటివి కూడా సేమ్ బొంతల్లాగే ఉంటాయి. బట్ దీని అంత థిక్గా ఉంటుంది, ఇంకొంచెం పల్చగా ఉంటుంది. అది వాళ్ళని కింద పట్టుకోవడానికి వీటన్నిటికీ. అండ్ మా ఇంట్లో పిల్లలందరికీ మేము 24 hours డైపర్స్ వేసి అయితే అస్సలు ఉంచమండి. డైపర్స్ ఆర్ ఓన్లీ ఫర్ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు కోసమే.
లైక్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, సినిమాలకి వెళ్ళినప్పుడు, ఇలా ఎక్కడికైనా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మేము డైపర్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం. 24 అవర్స్ రాత్రులు అయితే అస్సలేమో. ఇవన్నీ ఎవరైనా మా ఇంట్లో ప్రెగ్నెంట్ ఉన్నారు అన్నప్పుడే మా ఇంట్లో వాళ్ళు ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేస్తారు. పిల్లల కోసం చిన్న చిన్న చెడ్డీలు కుట్టడం, నేను మీకు ఎప్పుడైనా బ్లాగ్లో చూపిస్తాను, ఒక చిన్న ట్రయాంగిల్ లాగా క్లాత్ కుడతారనమాట, 3 లేయర్స్ వేసి. అవేంటి ఒక చిన్న ట్రయాంగిల్లా ఉంటుంది, అది పిల్లలకి కడతారు. అది అట్లీస్ట్ ఒక 6 మంత్స్ వరకు అవే యూస్ చేస్తాం. తర్వాత నార్మల్ ప్యాంట్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి కదా, అవి వేసుకుంటాను అనమాట. లైక్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వెనిగర్ ఆనియన్స్ చేస్తున్నాను. ఇవి బిర్యానీతో దేంతో అయినా వింటర్లో తింటూ ఉంటే మస్తు అనిపిస్తుంది అనమాట. సో నార్మల్లీ చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటితో చేస్తాము. బట్ చిన్న ఆనియన్స్ లేవు నా దగ్గర, ఏ ఆనియన్స్ ఉన్నాయి వాటితోనే చేశాను. మంచిగా కొంచెం వెనిగర్ యాడ్ చేస్తాం, ఒక పావు కప్ వెనిగర్, మిగిలినంతా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం షుగర్ వేసుకుని పెట్టేసుకున్నాం అంటే ఫ్రిడ్జ్లో బోల్డ్ రోజులు ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట. పులావులతోని, తర్వాత రోటీతో, పరాటాతో, ఇలా దేంతో అయినా ఒక చిన్న సైడ్ డిష్లా బాగుంటుంది అనమాట. అట్లా డైపర్స్ అన్నవి యూజ్ చేయమన్నమాట. సో ఒక్కొక్క బేబీకి మినిమమ్ ఒక 20 to 30 అన్నవి చెడ్డీలు లాంటివి చిన్న చిన్నవి కుడతాము. సో ఏంటి, ఎవ్రీ డే వాళ్ళు ఒక 10 టైమ్స్ వెళ్ళినా కూడా వాటన్నిటిని ఒక బకెట్లో వేసి ఉంచి వాష్ చేసి మంచిగా ఎండలో ఎండబెట్టేసి ఫోల్డ్ చేసి ఉంచుకుంటాం. ఈ విధంగానే మేము మా పిల్లలకి ఉంచుతాం అన్నమాట. దిస్ ఈజ్ మోర్ ఈకో ఫ్రెండ్లీ అండ్ పిల్లల స్కిన్కి కూడా చాలా చాలా మంచిది. పిల్లల స్కిన్ అసలు డెవలప్ అయ్యి ఉండదు అనమాట, చాలా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ డైపర్స్ ఇవన్నీ వేసేయడం వల్ల ఏమవుతుంది అంటే గాలి వెళ్ళక బాగా ర్యాషెస్ అన్నీ వస్తాయి అండ్ పిల్లలు ఆటోమేటిక్గా క్రాంకీ అవుతారనమాట. ముందు లైక్ మన అమ్మమ్మల టైంలో, మన చిన్నప్పుడు మనం అయితే ఏం డైపర్లు యూస్ చేయలేదు కదా, మన పిల్లల నుంచే డైపర్స్ అన్నవి ఎక్కువ పాపులర్ అయ్యాయి, స్టార్ట్ అయ్యాయి కూడా. సో కొంచెం ఈకో ఫ్రెండ్లీ చేసుకుంటూ ఉంటే మన పిల్లల హెల్త్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. అండ్ దాని తర్వాత నేను ఈ కార్న్ చేస్తున్నాను. నార్మల్లీ మనము ఈ కార్న్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా 10 రూపీస్వి, అవి తెచ్చుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. మన కార్న్ కెనల్స్ అనేవి, ఈ కార్న్ సీడ్స్ అనేవి అన్ని షాపుల్లో దొరుకుతాయి అన్నమాట. వాటిని తెచ్చి మనం చేసుకున్నాం అనుకుంటే ఎంత చౌక పడతాయి, డబ్బులు ఇలాగే సేవ్ అవుతాయండి. అండ్ ఇప్పుడు రాబోతుంది రెసిషన్ అంట, సో ప్రతి పైసాని జాగ్రత్తగా తీసి ఖర్చు పెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టైం ఫర్ ఎవ్రీ వన్. ఎవరి లైఫ్లో ఎప్పుడు ఏం ట్విస్ట్ వచ్చేస్తుందో మనకు తెలియదు. సో నెక్స్ట్ 6 months నుంచి 1 year చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని న్యూస్లో కూడా చెప్తున్నాను. ఒక చిన్న అయితే ఈ కార్న్ ఎలా చేయాలి అనుకుంటే సేమ్ మన చెప్పారు ఆ ప్యాకెట్స్ లాగే ఉండాలంటే జస్ట్ ఏం లేదండి, ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుంటారు. ఒక దల్సరి ప్యాన్ తీసుకోండి, ఆయిల్ యాడ్ చేసుకోండి, దాంట్లో కొంచెం బటర్ యాడ్ చేయండి, దాంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. ఆ సాల్ట్ అన్నది బటర్లో కొంచెం కరిగిపోయిన తర్వాత మన కార్న్ అన్నవి అందులో యాడ్ చేసుకుంటాం అనమాట. వీటిని కొంచెం సేపు పాటు ఫ్రై చేయాలి. దాంట్లోని ఫ్రై చేస్తే ఏంటి, ఇవి ఎండ్ ఉందనుకోండి, ఎండలో పెడితే చాలా చాలా బాగా వస్తాయి. మీరు చూస్తే 1 కప్పున్నర కార్న్ వేసాను, ఒక కుక్కర్డ్ పాప్కార్న్ వచ్చింది. సో ఇన్ని పాప్కార్న్ కావాలంటే మినిమం 50 to 60 రూపీస్ ప్యాకెట్లు అయితే వేయాల్సి వస్తుంది. ఒక కనీసం 10 రూపీస్ ప్యాకెట్లో ఒక 5-6 వేస్తాయి, కానీ ఇంత పాప్కార్న్ రాదు. 30 రూపాయల ప్యాకెట్తో ఇలాగ 10 సార్లు చేసుకోవచ్చు అనమాట, మినిమంలో మినిమం. చూసారు కదా ఎంత సేమ్ మార్కెట్లో కొన్న కార్న్ లాగే వస్తుంది, మనము థియేటర్స్లో తింటున్న కార్న్ లాగే. దీని మీద ఇంకా మీకు కావాలనుకుంటే చడార్ చీజ్ అని దొరుకుతుంది కదా, డబ్బా దొరుకుతుందండి. మీరు ఈ వేడి దాంట్లోని ఆ చీజ్ పౌడర్ వేసుకున్నారంటే ఇంకా మీరు పీవీఆర్ సినిమా హాల్లో తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేసుకున్న ఇచ్చేసి సాల్టెడ్ బటర్ పాప్కార్న్, ఇందులో బటర్ యాడ్ చేసాం, సాల్ట్ యాడ్ చేసాం, ఆయిల్ యాడ్ చేసాం, ఎంత బాగా అయింది చూడండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద ఇవి అన్నీ ఇస్తూ ఉంటే బాగుంటుంది అనమాట, వాళ్ళకి ఎలాగా నచ్చుతుంది కదా, అందుకోసం. అది ఈరోజు చూపించిన 2 సింపుల్ రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. దాని తర్వాత ఈరోజు నాకు ఒకళ్ళు పిలిచారనమాట, వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అవుతే అక్కడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టి అన్నీ చేసి వచ్చాను. వీటిని నేను ఏదో కెలికానబ్బా, ఏదో అన్నానని వాడు కోపం అయిపోతున్నాడు, నాకు కొడతాను అంటున్నాడు అనమాట. అప్పుడప్పుడు దే బిహేవ్ లైక్ ఏడిపొచ్చేలాగనమాట. అండ్ మనం వెళ్తున్నాం ఇప్పుడు ఐకియాలో ఏం కొనాలని లేదు నాకు. బాటిల్ క్లీనర్ ఒకటి, ఆయిల్ కంటైనర్స్ ఒకటి, తర్వాత గార్లిక్ ప్రెస్ ఒకటి, ఇలాంటివి ఏవో చిన్న చిన్నవి కొనాలని ఉందని చెప్పి వెళ్ళాను. బట్ అక్కడైతే పెద్దగా ఏమీ కొనలేదండి.
సో ఈ గ్లాసులు కూడా నేను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాను. ఫుల్ పెద్దవి టాల్ గ్లాసులు ఇవి కొనాలనుకుంటున్నా. చాలా సామాన్లు కొత్తగా కూడా వచ్చాయి. లైక్ ఇవి చూపిస్తాను, ఈ గ్లాస్ కంటైనర్స్. ఈ కలర్ ఇంతకు ముందు లేవు, ఇప్పుడే వచ్చాయి. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. మీకు ఈ కలర్ ఇష్టం ఉంటే ఇది పర్చేస్ చేయొచ్చు. ఈ కుర్చీలు కూడా న్యూ అరైవల్ అనమాట. వెరీ బ్యూటిఫుల్ కలర్స్. ఐకియాలో నాకు చాలా చాలా నచ్చుతాయి. అండ్ ఈ గ్లాస్ తీసుకుందాం అంటే మా ఆయన వద్దన్నారు, ఆ గ్లాస్ ఇటు ఇరిగిపోయేలాగా ఉందనేసి. సో మా ఆయనతో వెళ్తే వాళ్ళు ఏం కొనివ్వరు అనమాట. లిటరల్లీ ఇదెందుకు అదెందుకు అదెందుకు ఇదెందుకు అలా చెప్తారు. మనం ఏదైనా బలవంతంగా చెప్తే ఇంత కష్టపడి మా సిరి హార్డ్ ఎర్న్ చేసిన మనీని నేను వేస్ట్ చేయనివ్వను అని ఒక సెంటిమెంటల్ డైలాగ్ కడతారనమాట. ఇదేదో నా కోసమే అన్నీ దాసేస్తున్నారు అన్నట్టు బిల్డప్ ఇస్తారు. సో అది. అండ్ కుషాల్ వాజ్ సాడ్, ఎందుకంటే వాడి కోసం ఏం కొనట్లేదు. నేను నా కోసం ఏం కొనట్లేదురా బాబు అంటే వాడు వినట్లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ కొంచెం ఇవి మీరు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నట్టయితే చాలా చాలా ఒక ఫుల్ డే మీరు తీసుకొని రండి, అప్పుడు మీరు అన్నీ చూసుకోవచ్చు, చూసుకుని కొనుక్కోవచ్చు. నేను మా కొత్త ఇంట్లోని అన్నీ ఐకియావే వాడేస్తాను అనుకున్నాను, కానీ ఏది వాడలేకపోయాను అనమాట. ఇవి కూడా కొత్తగా వచ్చాయి. ఇదేంటంటే అదే చిన్నదైపోతుంది అనమాట. పెద్దది ఉంటుంది, ఇదిగో ఇంతది అవుతుంది. దీన్ని ప్రెస్ చేస్తామంటే ఇంత చిన్నది అయిపోతుంది. జస్ట్ 199 రూపీసే. బాగుందనమాట. ఈ డస్ట్ ప్యాన్ బ్రష్ కూడా బాగుంది, 169 రూపీసే. క్యూట్గా ఉంటుంది. ఒక స్పాట్ క్లీనింగ్ చేయాలి అంటే ఏమైనా కాన్ఫ్లెక్స్ లాంటివి ఏమైనా పడిపోయి ఇసుక ఏమైనా ఎత్తాలి, పిల్లలు ఉన్న ఇంట్లోనే నేను ఏం చెప్తున్నానో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సో అలాంటివి ఏమైనా క్లీన్ చేయాలి అనుకుంటే ఈ చిన్న చాట, చిన్న చీపురు క్యూట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ అందరు పిల్లలు ట్రాలీలోనే ఒక ఎలిఫెంట్, ఒక డైనోసార్ మాత్రం ఉంటుందండి. సో వాళ్ళు ఆడుకుని బిల్లు దగ్గర పడేసి వెళ్ళిపోతారు అనమాట. అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. చాలామంది చెప్తున్నా. ఐఎమ్ నాట్ లైక్ ఎవ్రీ వన్ ఈజ్ డూయింగ్ దట్ అన్నట్టు కాదు, కానీ ఇది వచ్చేసి ఆ నైఫ్లు బై 1 get 1 ఫ్రీ అనమాట. 60 రూపీస్ ఎంతో. ఇవి వచ్చేసి సాలెడ్ స్పిన్నర్. నేను ఎప్పుడు యూజ్ చేస్తే చాలామంది అడుగుతారు. అండ్ ఈ డబ్బాలు వచ్చేసి 19 రూపీస్. ఇవి ఒక 2 తీసుకున్నా. తర్వాత అలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ టాల్ గ్లాసులు లాంటిది పింక్ గ్లాస్ ఒక్కటి తీసుకున్నాను నాకు దానికోసం. ఇవి చూస్తే మరీ నాకు నవ్వు వచ్చింది తెలుసు. ఇవన్నీ ఈ బుట్టలు ఇవన్నీతో మన ఒరిజినల్ కదా, మన కళలు కదా. మన కళలు ఇప్పుడు ఐకియాలో ఉంటే ఈ చిన్న బుట్టలు 2 అంట 800 రూపాయలంట. అరకులో ఈ వైజాగ్లో సంతలు అవుతాయి కదా, అప్పుడు ఇలాంటివన్నీ తెచ్చి అక్కడ అమ్ముతారు. ఎంత తక్కువ రేట్లకి అమ్ముతారంటే చేయడానికి ఎంత కష్టపడతారు, కానీ చాలా తక్కువ రేట్లకి అనిపిస్తారు. సో అక్కడ కొనుక్కుని తెచ్చుకొని ఇక్కడ అమ్మేస్తే బాగున్నా, అంత మంచి దొరుకుతున్నాయి అనుకున్నా. దాని తర్వాత ఇక్కడ నేను ఏదో చెప్తున్నాను, అబ్బా మీరేం కొన్నెవరు అని ఏదో కంప్లైంట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్కి కుషాల్ కూడా అనిసాడు, పాప మమ్మీ నేను వస్తేనే మంచిది నాన్న, మేము అన్నీ కొనుక్కుంటాము, మీరు ఏది కొనడానికి ఇవ్వరు అని చెప్పి లైక్ హర్ట్ అయిపోయారనమాట మా ఆయన. అండ్ తర్వాత వచ్చేసి మేము ఇంకా బిల్లింగ్ సెషన్కి వెళ్ళిపోయాము. అది ఆడేడు పందికి. సో ఫైనల్లీ మేము ఏమేమి కొన్నామో నేను చెప్పేస్తున్నాను. ఆ చిన్న 19 రూపీస్ డబ్బాలు ఉన్నాయి కదా, అవి ఒక 2 తీసుకున్నాము. తర్వాత వాటర్ తాగి గ్లాసులు ఒక 2 తీసుకున్నాము. దాని తర్వాత ఇంకేం తీసుకున్నాము, కిచెన్ టవల్స్ కిచెన్ నాప్కిన్స్ తీసుకున్నాము. ఇంకేం తీసుకున్నాం అంటే మొత్తం కలిసి 1000 రూపాయలు అయిందనమాట. తర్వాత వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాం. ఇది ఏంటి ప్యాకింగ్ చేస్తారు కదా, అది సో గిఫ్ట్ ర్యాప్ చేస్తాం కదా అదనమాట. అదొకటి క్రిస్మస్ థీమ్ మీద ఉంటేనో అది తీసుకున్నా. అండ్ ఐకియాలో మనమే బిల్లింగ్ చేసుకోవచ్చు, అది చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే చాలా ఎక్కువసేపు జనాలు ఉంటారు అక్కడ క్యూలో. ఒక్కొక్కరు అయితే బోల్డ్ అని సామాన్లు కొనేస్తారు. అండ్ ఆ నైఫ్స్ తీసుకున్నాము. ఆ నైఫ్లు తీసుకున్నప్పుడు ఏమైందంటే ఆ నైఫ్ ఒకటికొకటి ఫ్రీ అని అక్కడ రాసింది, కానీ ఇక్కడ నాకు ఇవ్వలేదన్నమాట. అందుకోసం నేను అది డిలీట్ చేస్తాను, తీసుకోలేదు. తర్వాత అక్కడ ఇంత అలిసిపోయిన తర్వాత ఏ కాఫీతో బంతా ప్రశాంతంగా కాఫీ కూడా తాగినవాడు. నేను ఆ మీద కాఫీ పెట్టాను, దాని టేబుల్ కింద అలా పెరగెడుతున్నాడు. సో ఎక్కడ కాఫీ పడిపోద్దా అని టెన్షన్ అయిపోయానమాట. అండ్ ఒక 4 మనుషులకి ఒకేసారి టీ కానీ కాఫీ కానీ ఇస్తే లాస్ట్ తాగేది నేనే. ఇంతసేపు కలిపిన తర్వాత కూడా తాగ్గా నా నోరు కాలిపోయింది, లిటరలీ నా నాలుక కాలిపోయింది.
ఐ థింక్ ఇప్పటికీ నా నాలుక మీద ఆ నొప్పి ఉందన్నమాట. సంతోష్ వాజ్ లైక్, అబ్బా నేను తాగిన తర్వాత నీకు వదిలేసిస్తే అది కూడా కాల్చేసుకున్నావా అనేసి నవ్వుతున్నారనమాట. అండ్ లైటింగ్ ఎలా ఉంది అని చూసుకుంటున్నాము. తర్వాత వచ్చేసి మేము ఇంకా బయలుదేరాల్సిన టైం వచ్చింది. మొత్తం కలిసి నేను ఇక్కడ బిల్ చేసింది వచ్చేసి అరౌండ్ 1000 రూపీస్ 1100 తీసుకున్నాను అనమాట. ఆ గ్లాసులు ఇవి అవి ఆ చిన్న చిన్న సామాన్లు అవన్నీ కలిపి ఒక 1000 రూపాయలు అయింది. సో అది మిగిలిన కాఫీ మా ఆయన తాగుతున్నారు. తర్వాత మేము అక్కడ కార్ పార్కింగ్లో మేము బ్యాగ్ కూడా తీసుకెళ్ళలేదు. ఈసారి ఒక బ్యాగ్ కార్లో పెట్టుకోవాలి. కార్లో బ్యాగులు ఉంచుతాము, బట్ సామాన్లు తీసుకొచ్చినప్పుడు అవి ఇంటికి వచ్చేస్తే మళ్ళీ వెళ్ళమన్నమాట. అండ్ మేము కార్లో వెళ్తూ ఉండగా మాకు బ్యూటిఫుల్ ల్యాంబర్గినీ కనిపించింది. అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ అనమాట. అబ్బా ఏముంది చూసారా, లైక్ ఆహా అన్నట్టు ఫీలింగ్ వచ్చేది. అది వెళ్తూ ఉంటే ఆహా నాకు అది భలే నచ్చింది అనమాట. ఇలాంటి కార్లు కూడా అయితే నేను మా ఆయన మాట్లాడుకుంటూ మా కారు ముందు వచ్చింది, ఆ కారు వెనక్కి ఉండిపోయింది అనమాట. అయితే ఇంత చాలా కరోడ్లలో ఉంటుందంట కదా, క్రోడ్స్లో ఉంటుందంట ఆ కారు. అయినా మనమే ముందు వచ్చాం చూడు అంటే రజనీకాంత్ ఒక మాట అన్నారని చెప్పి ఒక మాట గుర్తొచ్చింది. మనం మారుతిలో తిరిగిన బిఎండబ్ల్యూలో తిరగాల్సిన రోడ్డు అదే అనేసి రజనీకాంత్ ఒక మంచి మాట మనకు చెప్పారన్నమాట. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్ అండ్ మన బ్యూటిఫుల్ హైదరాబాద్ని చూసుకుంటూ అండ్ ఇంటికి వచ్చామన్నమాట. ఇది ఒక సింపుల్ బ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.